ట్రైలర్ ఓపెన్ చేయగానే వాళ్ళు ఉండే ఐలాండ్ అండ్ 4 క్లాన్స్ డెమోగ్రఫీ చూపిస్తారు. అక్కడ ఉండే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని ప్రకాష్ రాజ్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. ఈ క్లాన్స్ అందరూ పైరట్స్, కార్గో షిప్స్ లో దొంగతనం చేస్తుంటారు. మన ఎన్టీఆర్ గారు కూడా దొంగే. ఎలా చెప్తున్నానంటారా, ఇక్కడ ఈ షిప్ లో కొట్టేసిన సరుకు ఇక్కడ అమ్ముతున్నారు అండ్ ఇందులో ఎన్టీఆర్ గారు కూడా ఉన్నారు. ఏదో తనకి నచ్చని పని చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ నచ్చని పని సరుకు దోచుకోవడం కాదు, సరుకు దోచుకునే ముందు అక్కడ ఆఫీసర్స్ ని చంపడం. అందుకే ఇక్కడ హెల్ప్లెస్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. వాళ్ళని అడ్డుకుంటారు కానీ అప్పటికే డ్యామేజ్ జరిగిపోతుంది. అందుకే బైరా బ్యాచ్ లో కొంతమందిని చంపేస్తాడు, వాళ్ళని భయపెట్టాలని. స్టార్టింగ్ లో వరాని భయస్థుడిగా చూపిస్తారు. భయస్థుడు కాదు, ధైర్యవంతుడే అని రివిలేషన్ సీన్ అయ్యి వచ్చేది. మూవీ స్టార్టింగ్ లోనే ఆ వరల్డ్ అండ్ క్యారెక్టర్స్ కి ఇంట్రొడ్యూస్ చేస్తారు. అప్పుడు వాళ్ళు చెప్పే స్టోరీకి మనం కనెక్ట్ అయితే లాస్ట్ వరకు హుక్ అయ్యా ఉంటాం. కానీ అసలు ఈ దొంగలేంటి, వాళ్ళు చంపితే ఏంటి, చంపకపోతే ఏంటి, ఎన్టీఆర్ గారు వాళ్ళు అడ్డుకుంటే ఏంటి, అడ్డుకోకపోతే ఏంటి అని మనకు అనిపించిందంటే ఇంకా పార్ట్ 2 చేయని అవసరం లేదు. ఈ ఫేస్ ని మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ఆ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి.